ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటములో మనము 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చేయబోతున్నాం. 1, మనము ఆరాధన చేయబోతున్నాం. 2, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 3, మనము ప్రార్థన చేయబోతున్నాం. ఈ యొక్క 3 విషయాలను నేను ఈ విధంగా చెప్తాను. 1, వర్షిప్. 2, వర్డ్. 3, వార్ఫేర్, పోరాటం. అది ఎలా చేస్తాం పోరాటం అంటే ప్రార్థన ద్వారా ఈ పోరాటాన్ని మనం చేసేవారిగా ఉన్నాం. ఇది ఈ ప్రార్థనా పోరాటంలో జరిగేటటువంటి విషయం. పదివేలలో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు. 10,000 అతి సుందరుడా, సుందరుడా. మరొకసారి సంగమంతా. నా ప్రియ యేసు 10,000 అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు 10,000 అతి సుందరుడా, సుందరుడా. యేసు ప్రతి ఒక్కరు స్వరమెత్తి యేసు, యేసు. అన్ని నామముల కన్నా పైనామము నీది. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. సమస్తమును ఏలువాడ, సార్వభౌమం గలగా అధికారము గలవాడానికి స్తోత్రం. సగమంత బిగ్గరగా స్వరమెత్తి. రెండు చేతులు పైకెత్తి
యేసు ఒకే నామం, ఆ నామమే పైకెత్తబడాలి. ఆ నామములోనే స్వస్థత, ఆ నామములోనే రక్షణ, ఆ నామములోనే సమస్తము సాధ్యము. We cry out to you, Lord. There is deliverance. Lord, yes, you. అతి సుందరుడా సుందరుడా నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. అవునయ్యా, నా ప్రియ యేసు పతివేలను. కొంచెం బిగ్గరగా ఏక స్వరముతో సగమంత నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసు పతివేలను అతి సుందరుడా. యేసు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు ఈ విధంగా దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు దయచేసినందుకు ఆ జీవం గల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను అన్ని విధాలుగా మీరు బాగుండాలని కోరుతున్నాను. ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ఉదయకాలం చక్కగా దేవుని ఆరాధించే భాగ్యం దేవుడు మనకు దయచేశాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము నీ ప్రార్థనలు. ఈ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది అని నిన్నటి దినాన్ని మనం చూసామంటే సహాయం కలుగుతుంది, హెల్ప్ కలుగుతుంది అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు సక్సెస్, సఫలత అనేది మనం చూడబోతున్నాం. కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4-5 వచనాలు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచును కాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలనియు యెహోవా సఫలపరుచును కాక. Psalm 20:4-5. May he be reminded by all your grain offerings and accept the fat of your burnt offerings. May he grant you your heart's desire and bring all your plans to success. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈరోజు విజయం, సఫలత అనేది మన జీవితంలో కలగాలంటే మన దేవుడు మనం అర్పించిన ప్రతి బలిని ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మన ప్రార్థనను విని మనకు జవాబిస్తూ మన కోరికను సిద్ధింపచేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సఫలత అనేది మన జీవితంలో మనం కలిగి ఉండడానికి అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని
ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది బైబిల్ గ్రంథం. అందరూ కూడా ఒకసారి ఈ గ్రంథాన్ని మీరు చూస్తే నీ సక్సెస్ అనేది నీ మాటల్లో, నీ పనుల్లో, నీ చేతల్లో కాదు, కానీ దేవుని వాక్యం మీద పరిపూర్ణంగా ఆధారపడి ఉన్నది. అది ఎలాగూ అని అంటే, నీవు నీ విజయాన్ని సాధించిన వ్యక్తిగా, ఒక సఫలత కలిగిన వ్యక్తిగా, ఒక సక్సెస్ సాధించిన వ్యక్తిగా నీవు ఉండాలి అని అంటే, కీర్తనల గ్రంథం 1 కీర్తన 1-2 వచనాలు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవరాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతని నీటి కాలువల యోరం నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎలాగా ఒక వ్యక్తి సఫలుడు కాగలడు అనంటే, అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించుట ద్వారా. ఇది క్రైస్తవ లోకానికి అంతగా అర్థం కాలేదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? ఏదో అడపా దడప ఏదో గుర్తొచ్చినప్పుడు అలా ఒక వాక్యాన్ని చదువుకుంటున్నారు. క్రమంగా దేవుని వాక్యం చదివేవాళ్ళు కరువైపోయారు. దేవుని వాక్యాన్ని పదే పదే ధ్యానించేవాళ్ళు మనకు కనబట్టలేదు. అయితే ఈరోజు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు అనే దానికంటే, నీవు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినట్లయితే సఫలుడు అవుతావు. నీవు దేవుని వాక్యం ధ్యానించటం ద్వారా వచ్చే సఫలత అనేది చాలా గొప్పది. ఇది యూదులు వాళ్ళకి అర్థమైంది కాబట్టి, పిల్లలు పుట్టిన తోడనే వారి చిన్న పిల్లలకు తమ చెవిలో దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తారు. గర్భములో ఉన్నప్పుడే తల్లి ధర్మశాస్త్రాన్ని పదే పదే గట్టిగా స్వరమెత్తి చదువుతుంది. అలా చదవడం బట్టి బిడ్డ వినికిడి ప్రారంభించిన వెంటనే దేవుని వాక్యం వినటం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ఆ గర్భములో ఉన్నటువంటి గర్భస్థ శిశువు వాక్యం వింటాడు. చిన్నగా ఉన్నప్పుడు పసిబిడ్డలకు దేవుని వాక్యం చదివి వినిపిస్తూ ఉంటే వాళ్ళు ఆ వాక్యాన్ని వింటారు. కాలక్రమంలో వారు దేవుని వాక్యాన్ని వినటం ద్వారా వారికి మంచి ఆరోగ్యం, మంచి నెమ్మది వాళ్ళకు కలుగుతుంది. ఇలాగా మీరందరూ కూడా ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఈ పని చేయటం ప్రారంభించండి. త్వరగా దేవుని వాక్యాన్ని చదవండి. మీరు గర్భిణీ స్త్రీగా ఉన్నారా, ప్రెగ్నెన్సీతో ఉన్నారా? అయితే ఓ పని చేయండి. దేవుని వాక్యాన్ని పదే పదే గట్టిగా స్వరమెత్తి చదవండి. అది వినబడేటట్టుగా చేయండి. అది వినబడినప్పుడు అక్కడున్న అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతుంది. అది వినబడినప్పుడు ప్రతి విధమైనటువంటి శోధన, ప్రతి విధమైనటువంటి దురాత్మ క్రియలు లయపరచబడతాయి. అది విన్నటువంటి సమయంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాతావరణాన్ని, పరిశుద్ధ సన్నిధిని మనం అనుభవించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్లాగా ఉంటారు. వాళ్ళు కాలం వచ్చిందంటే చక్కగా ఫలిస్తారు. కాబట్టి వారు ఫలిస్తారు. కాబట్టి మీరు కూడా అలాగే ఫలించేటటువంటి మొక్కలుగా, ఫలించే వాళ్ళుగా మీరు చేసేదంతా కూడా సఫలం అవ్వాలి. ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే విద్య, లేకపోతే ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి ఉద్యోగాల కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారా? ఏది సఫలం అవ్వాలన్నా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏది మీరు జీవితంలో సక్సెస్ చూడాలి అని అంటే, యూ కెనాట్ సీ సక్సెస్ విత్ మనీ, యూ కెనాట్ సీ సక్సెస్ విత్ యువర్ ఫేమ్ ఆర్ నేమ్, బట్ యూ కెన్ సీ ద సక్సెస్ బై ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీవు సఫలతను పొందగలవు, సఫలులు కాగలరు. ప్రభు అంటున్నాడు, ఈ వాక్యం చదివే వాళ్ళు సఫలు అవుతారు. ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రార్థనలు ఉంటాయి చూశారు, వాళ్ళ ప్రార్థనలన్నీ సఫలమవుతాయి. మొదటగానేమో వారు సఫలత పొందుకుంటారు, వారు చేసేదంతా సఫలత వస్తుంది. వారి ప్రార్థనలు దేని కొరకు అయితే చేస్తారో వాళ్ళకి ప్రార్థనలు సఫలమవుతాయి. కీర్తన గ్రంథం 20వ కీర్తన 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మనము సఫలం కావడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళగా ఉండాలి. రెండవది, మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తే నిశ్చయంగా సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా మనం సఫలత పొందడానికి మనం చేయాల్సిన మూడో విషయం ఏంటంటే, ఆయన బలాన్ని మనం పొందుకోవాలి.
అపొస్తలుడైన పౌలు అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి నన్ను బలపరిచే ఆ జీవము గల దేవుని యందు నేను సమస్తాన్ని కూడా చేయగలను అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించడం వల్ల మనం సఫలం కావాలి. అలాగుననే దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుట ద్వారా సఫలత పొందాలి. దేవుని బలం మీద ఆధారపడి మనం సఫలం కావాలి. అలా సఫలం కావడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసేటట్టు మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ఎవరైనా సరే ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఇరుకుల్లో ఉంటే, శోధనలో ఉంటే, నేనేం చేస్తున్నా కానీ సఫలత అనేది రావట్లేదు అని అంటే 4 విషయాలు ఏంటంటే, త్రోవ ప్రకారం పడిన విత్తనం వలె ఉంటే నీవు సఫలత నీకు రాదు. రాతి నేలను పడిన విత్తనం వలె ఉంటే సఫలత రాదు. ముళ్ళ పొదలో పడిన విత్తనం వలె దేవుని వాక్యం నీ జీవితంలో ఉంటే సఫలత రాదు. కానీ మంచి నేలను పడిన విత్తనం వలె ఉంటే నీవు సఫలత పొందుకుంటావు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ సఫలత నీవు అనుభవించాలి అనంటే అట్టివారు సఫలులై, అంటే దేవుని వాక్యం విని దాని ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను వారు ఫలిస్తారు, వారు సఫలులవుతారు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి వారు కూడా తమ జీవితంలో ఏం కావాలంటే సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ కావాలి అని అంటే మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, దేవుని వాక్యము అనే ఈ పవిత్ర గ్రంథాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని దివారాత్రులు చదవాలి. యెహోషువ గారు, మీరు ఇంత సక్సెస్ సాధించారు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ సక్సెస్ అని అంటే, ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆయన అంటాడు, వాక్యం అంటాడు యెహోషువ అని అడిగితే. అలాగే యేసు ప్రభువు అని అడిగితే, యేసు ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ రోగులు బాగైపోతున్నారు, అన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి, వాట్ ఈస్ ద సీక్రెట్ అంటే, సీక్రెట్ ఏంటంటే, ఇదిగో నా తండ్రి వాక్యంతో నేను సహవాసం చేయటమే నా జీవిత సాఫల్యతకు కారణం అని అంటారు. ఏమండి, మీరందరూ అపోస్తులు కదా, మీరందరూ కూడా యేసు ప్రభు వారి చేత పంపబడిన వ్యక్తులు కదా, మీరెంత సక్సెస్ఫుల్గా మినిస్ట్రీ చేయడానికి గల కారణం ఏంటి అంటే, వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో అపోస్తులకు దేవుడు అప్పగించిన బోధే కారణం అండి అని అంటారు. అయితే ఈరోజు మీరు సఫలులు కావాలి అని అంటే చూడండి, ఈ వాక్యాన్ని పక్కకు పెట్టి ఈ వాక్యం చదవకుండా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి రావడం అనేది జరగదు. మీది విద్యార్థి అయినా, లేకపోతే యవనస్తుడైనా, ఉద్యోగస్తుడైనా, వ్యాపారస్తుడైనా, సేవకుడైనా, లేదా నాయకుడైనా, ఎవరైనా వాక్యం చదవకుండా మనం ఎట్టి పరిస్థితిలో కూడా సఫలత అనేది మన దగ్గరికి రాదు. అలాగూ దేవుడు తన కృపను మనకి ఇవ్వాలి అని అంటే మనందరం కూడా ఏం చేయాలో తెలుసా? వాక్యమును చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని బలాన్ని పొందుకొని దేవుడు అనుగ్రహించే సాఫల్యతను పొందడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక. దేవుడి మాటలను దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము సఫలులమై నీకు ప్రియముగా, నీకు దగ్గరగా జీవించటానికి కృప అనుగ్రహించండి. మేము చేస్తున్న ఈ ప్రార్థన విజ్ఞాపనలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది రక్షణలోకి వచ్చుటకు సహాయం చేయండి. సోషల్ మీడియా ద్వారా ప్రజలను చేరుకునే అవకాశం జేజీఎం, అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చిన్నపిల్లల మధ్యలో
కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడ్డానికి సహాయం చేయండి. దేవా, దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. దేవా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలతో కూడా ఉంచండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. దేవా, ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యాన్ని మీ నామములు మీరు జరిగించమని వేడుకొంచున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం. బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అభివృద్ధి, ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ప్రతి విధమైనటువంటి పేదరికాన్ని రూపుమాపండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు ఆర్థిక ఇబ్బందుల నుంచి యేసు నామములో బయటికి వచ్చుదురుగాక. నీ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరుగుటకు సహాయం చేయండి. నిశ్చయంగా మా ప్రభువా, నీవు మాకు సహాయం చేసే దేవుడు. మీరు మీకు ప్రార్థన చేసిన, మీకు మొరపెట్టిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశారు. భయంకరమైన బానిసత్వం నుంచి తప్పించారు, వాగ్దాన భూమిలోకి చేర్చారు. నీ సన్నిధిలో ఆసక్తితో ప్రార్థన చేసిన సంఘం యొక్క ప్రార్థన విని భక్తుడైన పేతురును విడిపించినందుకు నీకు వందనాలు.
ఎస్తేరును భయంకరమైనటువంటి విపత్తులో నుంచి, జాతి మనుగడ లేకుండానే చేద్దాం అనుకునే పరిస్థితిలో నుంచి ప్రార్థన ద్వారా మీ సహాయమును అందించి మీరు తప్పించినందుకు మీకు మనసారా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ప్రార్థనలు లేదా నీ ప్రార్థనలు అని ఈ అంశంలో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు సాయం చేశారు. అలాగే రేపు మరొక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. తప్పకుండా ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొంది దీవించబడాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైనను గాక. ఆమేన్.